అయితే మనం ఏంటంటే మీడియా పరంగా ఇప్పుడు మీడియా ప్లాట్లు ఇస్తామని చూపించారు. ఎవడ దిక్కు మొక్కలేడు కదా. ఒకటి ఏంటంటే సార్, మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా ఎంత అన్యాయం చెప్పండి సార్. అట్లీస్ట్ కూడా చెప్తానే ఇలా 100 భూమి ఇచ్చి 2 లక్షలు ఆయనకి ఇచ్చారు. మరి ప్రియాంకకి మధ్య తరగతి కుటుంబాలు అంత పాపం 10,000 9,000 రూపాయలు వస్తాయి. అంతే నేను చెప్తున్నా. యావరేజ్ 700 వస్తాయి. 500 వచ్చాయి. పొద్దున్న సాయంత్రం వరకు దృష్టికి వెళ్తారు. వాళ్ళ అమ్మ పుస్తలు తీసుకెళ్ళి చెప్పే నువ్వు అట్లా అడగకూడదు. పెద్దదానికి దగ్గర దండం పెట్టాలి. అంత మొదలు పట్టాలని అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ నమస్కారం. అట్లనే మా ఖమ్మం పట్టణ ప్రజలు మున్నేరు బాధితుల మేమందరం కూడా ఖమ్మం డెవలప్మెంట్ కోసం కాంక్రీట్ వాల్ కట్టాలి అని చెప్పేసి కోరుకున్నారండి గవర్నమెంట్ వాళ్ళు. దాన్ని మేము కంపల్సరీగా స్వాగతిస్తాం. కానీ ఆ భాగంలో మా భూములన్నీ కూడా మా ఎకరాల పొలాలు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, అందరూ కూడా రూపాయి కూడబెట్టుకొని ప్లాట్ల మీద, పొలాల మీద డబ్బులు పెట్టి వారసత్వంగా వచ్చినటువంటి తాతల తండ్రుల భూములను, ఇలాంటి ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళు తీసుకోవడానికి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే మాకు అన్యాయం జరుగుతుంది. ఇంత మటుకి నోటీసులు ఇవ్వకుండా కానీ నోటీసులు ఇవ్వడం జరగలేదు. మమ్మల్ని ఒక 2 మీటింగ్లకు పిలిచారు. అయ్యా మీకేం కావాలి అంటే మా బాధలు మేము చెప్పుకున్నాం. 2013-14 గవర్నమెంట్ చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం మాకు ఎలా అయితే న్యాయం చేస్తుందో గవర్నమెంట్ అలాగే న్యాయం చేయండి అని మా ప్రజలందరం కూడా ఒక గుమ్ముగూడి మేమైతే అందరం ఒకటే నిర్ణయించుకున్నాం. ఆ యాక్ట్ ప్రకారం మాకు న్యాయం చేయండి అని. కానీ వారు అలాంటి చర్యలు ఏం తీసుకోకుండా డైరెక్ట్గా పనులన్నీ మొదలుపెట్టారు. మీరు అక్కడ చూడొచ్చు, పొక్లైన్లన్నీ ఆల్రెడీ కాంక్రీట్ వాళ్ళు కూడా 40% 30% అయిపోయిందని మాటలు వినపడుతున్నాయి. ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతుర్రండి. మా బాధ ఎవ్వరికీ పట్టట్లేదు. కలెక్టర్ ఆఫీస్కి కానీ, జేఈఓ ఏఈ వాళ్ళ కాడికి, జేఈ వాళ్ళ కాడికి, అందరి కాడికి తిరిగామండి. కానీ ఎటువంటి ఉపయోగం జరగలేదు.
కార్పొరేటర్లతో సహా అందరూ ముందుకు రావాలి, పెద్ద పెద్ద వాళ్ళందరూ ముందుకు వచ్చి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాదండి, వాళ్ళందరం కూడా మేము ఎవ్వరి స్థలాలు ఆక్రమించలేదు. ఒకళ్ళు ముందుకొచ్చి మమ్మల్ని మీడియా తరపున మాట్లాడండి, భయపెట్టి వీళ్ళు ఫలానోళ్ళు ముందు నిలబడి అన్నీ చేపిస్తున్నారు అని ఏం లేదండి. మేమందరం కూడా బాధితులమే. పొలాలు ప్లాట్లు అన్నీ కలిపి మా సొంతంగా కష్టపడి కొనుక్కున్నాయి. అవి పోతా అంటే అవి ఈరోజు మేము ఇబ్బంది పడతా అంటే మేము ఇబ్బంది పడి నలిగిపోకుండా మా రూపాయి మాకు రావాలని కోరుకుంటున్నామండి. గవర్నమెంట్ వాళ్ళు, కలెక్టర్ వీళ్ళందరూ చెప్తారండి ఎక్కడో పోలేపల్లి గ్రామంలో ఇస్తారని. పోలేపల్లి గ్రామంలో మొత్తం క్వారీ, పెద్ద పెద్ద గుట్టలు అవి ఉన్నాయి. అవన్నీ జనసంచారం లేని పరిస్థితులు. ఇక్కడైతే చుట్టుపక్కల 4 ఇళ్ళు ఉన్నాయి. ఏరొచ్చినా 2 రోజుల్లో వెళ్ళిపోద్దనే చస్తు బతుకుతూ అయినా మేము ఇక్కడ ఉండగలుగుతాం. కానీ పోలేపల్లి గ్రామంలో అయితే భూమి ఇస్తానంటే మేము ఏ భూమి తీసుకోవడానికి సిద్ధంగా లేవండి. మాకు కావాల్సింది ఒకటే, మాకు ఇది కావాలి అది కావాలని మేము ఏ డిమాండ్లు చేయట్లేదు. ఒకళ్ళు భయపెట్టి మీరు నిలబడండి గవర్నమెంట్కి ఎదురు తిరగమని అంటే మేము ఏం చేయట్లేదు. మాకు కావాల్సింది ఒకటే, 2013-14 భూసేకరణ యాక్ట్ ప్రకారం మాత్రం మా ప్రజలందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా పేరు సత్యనారాయణ. ఇది గవర్నమెంట్ హై లెవెల్ దాకా తీసుకెళ్ళి మా అందరికీ తగిన న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మిరియాల రామకృష్ణ, జనసేన పార్టీ ఖమ్మం ఇన్ఛార్జ్ని. ఏదైతే ఇక్కడ మున్నేరు వరదలు వచ్చిన విషయం లాస్ట్ ఇయర్ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా చూసింది. ఆ వరదల్లో కూడా ఖమ్మం నగరం అతలాకుతలమై చాలా నష్టపోయిన సందర్భం ఉంది. దానికి సంబంధించి రిటైనింగ్ వాల్ కడతామని చాలా సంవత్సరాలుగా ఇక్కడ డిమాండ్ ఉంది. ఆ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దాని అందరికి కూడా మేము అంతా సంతోషంగా ఉన్న రిటైనింగ్ వాల్కి స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రిటైనింగ్ వాల్ కోసం అందరూ సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఈ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల చాలామంది ఇక్కడ భూములు కానీ ప్లాట్లు కానీ పోయిన సందర్భం, వీళ్ళందరూ భూములు పోతున్నాయి. ఈ భూములు పోయిన సందర్భంలో రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా కానీ ఈ భూసేకరణ విషయంలో ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవటం, వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ భూముల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్లాట్లు వీళ్ళందరూ కూడా ఈ పట్టా భూముల్లో ప్లాట్లు వేస్తేనే వీళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళ సొంత ప్లాట్లే కొనుక్కున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వారసత్వంగా వచ్చిన ప్లాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి అలాంటి కట్టుకున్న సంబంధాలు లేకపోతే సంబంధించినవి కాదు, లేకపోతే ఆక్రమించుకున్న ప్లాట్లు ఇవి కాదు. మరి వాళ్ళ సొంత భూములు రిటైనింగ్ వాళ్ళ కోసం తీసుకునే ప్రభుత్వం వాళ్ళ కంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? కంపన్సేషన్ ఇవ్వకుండా ఈరోజు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కన్స్ట్రక్షన్ చేసి మరి బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనుకున్నారో ఈ సందర్భంగా తెలియజేయాలి. వీళ్ళందరూ కూడా పాపం చాలా నిరుపేద వాళ్ళు, 10,000-5,000 రూపాయల జీతంతో బతుకుతున్న వాళ్ళకి ప్రభుత్వం ఎంత నిర్ద్వందంగా ఈరోజు హైదరాబాద్లోనేమో అందాల బామల పోటీలు జరుగుతూ 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ కోసమేమో ఖర్చు పెడుతున్నారు. కానీ అలాంటి పేదవాళ్ళ భూములు లాక్కునేటప్పుడు వీళ్ళు కంపన్సేషన్ ఇవ్వకుండా ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒకటే ఈ యొక్క బాధ్యత తరపున కోరుతాను, 2013 భూసేకరణ చట్టం ప్రకారం వీళ్ళందరికీ కూడా కంపన్సేషన్ ఇవ్వాల్సిన సందర్భం ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడైనా భూసేకరణ జరుగుతూ ఉంటే ఏదైనా ప్రాజెక్టుకి 100 మందిలో ఒక 10 మంది అన్న వ్యతిరేకిస్తారు. కానీ ఇక్కడ 100 మందిలో 100 మంది కూడా ఇక్కడ ప్లాట్లు ఇవ్వడం ఎందుకు రెడీగా ఉన్నారంటే ఖమ్మం నగరం బాగుపడిద్ది. ఈ రిటైనింగ్ వాళ్ళు కడితే ఖమ్మం నగరానికి వరదల్లో ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరూ భూములు ఇస్తున్నప్పుడు వీళ్ళ కంపన్సేషన్, వీళ్ళకి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు దగ్గర 600 నుంచి 700 మంది ఉన్నారు. వీళ్ళకి ₹1 రాలేదు, ఒక నోటీసు రాలేదు, ఇంత భూమి పోతుందని రాలేదు, ఏది రాకుండా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు. నిన్న మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి రిటైనింగ్ వాళ్ళకి 2-3 నెలల్లో కంప్లీట్ చేస్తాం, పురోగతి సాధిస్తుంది, పురోగతిలో ఉంది, ఈరోజు ఫాస్ట్గా చేసేస్తున్నాం అని చెప్తున్నారు. మరి వీళ్ళ సంగతి ఏంటో తేల్చుకుని ఎట్లా చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. అటు అభివృద్ధి కావాలి, వీళ్ళకి న్యాయం కావాలి. దాని పక్కన జనసేన పార్టీ పోరాడుతుంది. వీళ్ళందరితో కూడా రేపొద్దున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. లేని పక్షంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం వీళ్ళకి న్యాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నిరసన ధర్నాలు మాత్రం చేసే విధంగా మేము ప్రణాళికలు రచిస్తున్నాం. బాధితులందరూ కూడా ఇప్పుడు మాట్లాడారు, వాళ్ళ బాధలు ఒకసారి అర్థం చేసుకుని ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.